నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. తుఫాన్కు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పొన్నం ప్రభాకర్. రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ కు విజ్ఞప్తి. గడియారం గ్రామ శివార్లోని అపోలో పరిశ్రమలో 24వ రోజుకు చేరుకున్న సమ్మె. కార్మికులను భయపెట్టడానికి షోకాజు నోటీసులు జారీ. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం. సబ్ మార్కెట్ యార్డ్ లో తడిసి ముద్దైన ఆరబోసిన ధాన్యం. జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం, మొక్కజొన్న పంట పూర్తిగా తడిసి ముద్దైంది. జగిత్యాల నియోజకవ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. సుమారు 4 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో వరి పంట నేలకు ఒరిగింది. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు. నిన్న కురిసిన వర్షానికి వరి ధాన్యం నేల కొరిగింది. ఇది కోసడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మా రైతులము చాలా ఇబ్బంది అయ్యే టైం అయిపోయింది. ఈ నేల కొరిగిన ఇది కోయాలంటే ట్రాక్ మిషన్ కావాలి, దీనికి మళ్ళీ ఎండాలి. దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి. నిన్నటి రోజు ఈ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి జగిత్యాల్ చలిగల్ మార్కెట్లో భారీ వర్షాలు కురిసినాయి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్లని దడిచిపోయినాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎన్ని తాటిపత్రలు ఇచ్చినా కానీ, మేము తాటిపత్ర గవర్నమెంట్ ఇచ్చినా కానీ మేము ఇక్కడ కిందికెళ్ళి వాటర్స్ వచ్చి మొత్తం భారీ వర్షం కాబట్టి నిన్నటి నుంచి కొట్టింది కాబట్టి మొత్తం తడిసిపోయినాయి. దీని తక్షణమే గవర్నమెంట్ రైతులను మమ్మల్ని ఆదుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేసి ఈ బయలు మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కోసినవి ఇట్ట తడిచిపోయినాయి. కొయ్యని పొలాలు మొత్తం అడ్డం పడి నష్టపోతున్నాం. ఆ కోసడానికి ఎట్లా కోసుడు, ఏం చేసుడు అనేది బాగా ఇబ్బంది. 6 నెలలు కష్టపడి ఇప్పుడు మాకు చేతికి వచ్చే సమయానికి మొత్తం నీటి పాలైపోయింది. గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి సబ్ మార్కెట్ యార్డ్లో ఎండబోసినటువంటి వరి ధాన్యం కాస్త తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నాశనం అవుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి సబ్ మార్కెట్ యార్డ్ లో ఎండబోసినటువంటి వరి ధాన్యం కాస్త తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఈ చెడగొట్టు వానలతో చేతికి వచ్చిన పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసినట్లయితే రైతులు ఎంతో మేలు చేసిన వారు అవుతారని రైతన్నలు ప్రాధేయపడుతున్నారు. నమస్కారాలు. వడ్లు మొత్తం తడిచిపోయినాయి. దయచేసి 10 పాయింట్ వచ్చినా 18 పాయింట్ వచ్చినా తడిన వడ్లు దయచేసి పెట్టుకోండి. ఈ గోస 6 నెలలు చేసిన గోస మొత్తం నాశనం అయిపోయింది. దయచేసి రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దుర్తి తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దుర్తి తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తహసీల్దార్ బదిలీపై వెళ్లగా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ తో సమస్యలపై చర్చించారు. వివిధ సమస్యల కోసం వచ్చిన ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా పనులను వెంటనే పూర్తి చేసి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. వెల్దుర్తి ఎంఆర్ఓ గారు మరియు బదిలీ అయిన సందర్భంగా
మరియు డిప్టీ ఎంఆర్ఓ గారికి ఇన్ఛార్జి ఎంఆర్ఓగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనను ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలపడం కొరకు మరి ఇక్కడికి విచ్చేసాం. మరియు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. మరియు పేద ప్రజలకు కూడా భూభారతి చట్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఎవ్వరు వచ్చినా దళారులు లేకుండా ఏ పేదవారు వచ్చినా వారికి 100% వర్క్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా విద్యార్థులు చాలామంది వచ్చారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇక్కడ వచ్చి విద్యార్థులు కూడా. వాళ్ళకు ఏవి సర్టిఫికెట్ల కొరకు ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లోకల్ సర్టిఫికెట్ కానీ వాటికి వచ్చి కూడా మరి మేము కూడా ఎన్నోసార్లు వచ్చినాం, చెప్పినాం, అయినా పంత మార్చుకోలేదు ఎంఆర్ఓ గారు. ఇప్పుడు అలా కాకుండా మరి ఎంఆర్ఓ గారిని కోరడం ఒక్కటే, గరీబోళ్ళు ఎంతో మంది వస్తారు. విద్యార్థులకు అయితే 100% ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన వెంటనే పని చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గౌరవ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారుగా నియమితులైన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ఇక్కడికి గౌరవ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు అలాగే తలార్ మల్లేష్ గారు, నరసింహారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ డైరెక్టర్ గారు రావడం జరిగింది. ఇది మాకు శుభసూచకం. ఎందుకంటే రైతులను ఇంతకుముందు గత కొన్ని రోజులుగా రైతులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఏదైనా చిన్న చిన్న పనుల కోసం అయ్యే కార్యక్రమం ఉంటే కూడా అలా రైతులు 2 రోజులు 3 రోజులు తిప్పడం అనేది జరగవద్దు. ఇకనైనా ఇప్పటి నుంచి శ్రీనివాస్ గారు దగ్గర ఉండి ఏదైతే రైతులు వచ్చి ఇక్కడ చాలా గరీబైన పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా ఆదాయ ధృవీకరణ పత్రం కోసం చిన్న చిన్న సమస్యల కోసం వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తొందరగా అయ్యే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు మంచి పని చేస్తూ ఇక్కడనే ఎదురుతున్నే శాశ్వతంగా 2-3 సంవత్సరాలు కూడా ఉంచుకోవాలని చెప్పి మేము నిజంగా అందరం కలిసి కోవడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరించాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. తేమ చాలు శాతంపై రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్ కు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వర్షానికి టార్పాలిన్ ఇచ్చారా లేదా ఒకసారి చూసుకోండి. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు టార్పాలిన్ తీసుకోండి. తర్వాత ఏవైతే వడ్లు ఆరబెట్టుకుంటారో కొంచెం ఎత్తు ప్రదేశంలో పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది ఫ్లో పగా పోతుంది. దానివల్ల వడ్లు తడవకుండా ఉంటాయని నేను మీకు చెప్తున్నాను. తర్వాత డైరెక్టర్ చైర్మన్ కూడా మాట్లాడకపోవచ్చు. అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాని ప్రకారం రూల్స్ ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. కానీ అంటే కూడా తొందరగా లారీలలో పర్మిషన్ మనకి ఏదైతే అదృష్టం ఏంటంటే పక్క మండలాలకు వెళ్ళకూడదు, వెళ్ళదు. ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత వేరే మండలం నుంచి వస్తే మాత్రం కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ మండలం రావాలి. మరి వేరే మండలం వాళ్ళు వచ్చి వాళ్ళ లైన్లోకి వెళ్ళి తర్వాత మన ఊరు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిండ్రు మరి ఇబ్బంది కూడా అక్కడ కూడా జరిగింది. అక్కడ ఎందుకంటే తూప్రాలు జరిగినప్పుడు హైదరాబాద్ కానీ నవదుర్గా కానీ వెళ్ళినప్పుడు లేదు అక్కడ దగ్గర నుంచి రావడం జరిగి ఫస్ట్ మనం వాయి తీసుకోవడం క్లియర్ తీసుకోవడం వల్ల ఇబ్బంది కూడా జరిగింది. అక్కడ ఫస్ట్ మన మండలికి క్లియర్ చేయించి వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా తొందరగా క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ నాకు లాస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ టైం ఇలా వచ్చింది, దాన్ని ఇంకా చేస్తే బాగుంటుంది. ఏ అడ్వైజ్ అయినా కానీ ఎవరైనా చెప్తే నేను వింటాను. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఉన్నది కదా 6 రోజుల 8 ప్యాకెట్ 40
దెబ్బతినే అవకాశం ఉందని మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ రైతులు ప్రాబ్లం ఉంది అందరినీ ఇప్పుడు మాట్లాడి రైతులను కొంచెం మాకు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా కొంచెం అందరికీ తాగబడుతుందని మన దగ్గర దాదాపుగా ఏసీఎస్ నుంచి 16 సెంటర్లు, అదేవిధంగా ఐకేపీ 3 సెంటర్లు, ఇంకో అదేవిధంగా 3 సెంటర్లు మొత్తం కలిస్తే 21 సెంటర్లు 22 సెంటర్లు ఉన్నాయి. తొందరగా మందు రాజేయాలని కోరుతున్నాము. రైస్ మిల్లర్తో ప్రాబ్లం ఉంది, ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం ఉంది. మిగతా ఏం లేదు. ట్రాన్స్పోర్టేషన్ అంటే కొంచెం రోడ్ ఇబ్బంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది, కానీ రైస్ మిల్లర్లో మనకు మ్యాచ్ కాడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ 14 మంది మ్యాచ్ వేసినా వర్షాల వల్ల కొంచెం మ్యాచ్ ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే దానికి కొంచెం మనం మంచిగా పెట్టుకొని తీసుకొచ్చి అదేవిధంగా కొంచెం ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలంటే రిక్వెస్ట్. మీరు కూడా కొంచెం రైస్ మిల్లర్తో మాట్లాడి కొంచెం మ్యాచ్ ఎక్కువగా వచ్చిన రైతు మ్యాచ్ చూసుకుంటారు. అదేవిధంగా రంగుమాన ధాన్యాన్ని కూడా కొంచెం తీసుకోవాలని చెప్పుకోవాలని చెప్తున్నారు. కొంచెం అందరూ రైతుల తరఫు నుంచి మేము డిమాండ్ చేసేది ఇక్కడ వర్షాలు పడే కాబట్టి కొంచెం ప్రాబ్లం వస్తుంది. రైతులు అంటే చాలా కష్టపడుతున్నారు. కొంచెం రాష్ట్రాన్ని కూడా కొంచెం అరేంజ్ చేస్తే కూడా మాకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం తుఫాను కూడా తెలుసుకునేది మన కృష్ణం వాహనం పోవాలనుకుంటున్నాం. రైతులతో మ్యాచ్ ఎక్కువ కావాలి ఎక్కువ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మెంతా తుఫాన్కు దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులను అడిగి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మెంతా తుఫానుకు దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్. రైతులను అడిగి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతరం నిన్న తుఫాన్ తోటి కొట్టుకుపోయిన రోడ్లు, పంట నష్టం వాటిని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం ఎప్పటికీ భరోసాగా ఉంటుందని, రైతులు దిగుడు పడాల్సిన అవసరం లేదని, అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండి పంటలు, చెరువుల వద్దకు ప్రజలను వెళ్లనివ్వకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి. రోడ్లు కట్ అయినాయి, కలవట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారిని హుస్నాబాద్కు రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం. అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక కేంద్ర విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ సమయంలో రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దంగా ఉన్నారు. కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో భాగస్వామ్యం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నార్త్ ఇండియా లోపల అదొక నేషనల్ డిజాస్టర్ గా తీసుకుంటారు. నిన్న పడ్డ వర్షానికి కూడా ఇయ్యాలంటే వర్షం నీళ్లు ఇప్పుడు పోతున్నా కూడా కేంద్రము బాధ్యత వహించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి దయచేసి మరొకసారి నేను కోరుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రము ఈ జరిగినటువంటి నష్టానికి భాగస్వామ్యం ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అన్ని నమోదు చేయండి. పంట పొలాల్లో మునిగిపోయి నష్టపోయిన రైతులను, రోడ్లో పోయి ఆరబోసుకుంటే కొట్టుకపోయినటువంటి వాళ్ళను, తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిన దాన్ని, కొట్టుకపోయిన దాన్ని, అన్ని రకాల కేటగిరీస్ ని రికార్డు చేయమన్నారు. వెంటనే వాటికి సంబంధించి ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని రైతులందరికీ అండగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ రైతు ప్రభుత్వం రైతులకు సహకారంగా ఉండే విధంగా ఇంత పెద్ద విపత్తు నేను చాలా మందిని అడుగుతున్నా, ఎప్పుడు కూడా చూడలే అంటున్నారు. 34 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి వర్షం లేదని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక బాడీస్ దొరకలేదు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్రమత్తంగా నిన్నటి నుంచి నేను కలెక్టర్లను,
పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులు అందరూ మా నాయకత్వాన్ని కూడా మండల స్థాయి, గ్రామ స్థాయిలో అప్రమత్తంగా ఉంచుతారు. ఏది ఏమైనా ఇది ఒక ప్రజా సమస్య. అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రైతును ఆదుకోవడానికో, ఆ ప్రాంతంలో ఇటువంటి వరదలు వస్తున్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికో అందరం సహాయకరంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని ఏపీఎల్ అపోలో పరిశ్రమ యూనిట్లో అక్రమంగా బదిలీలకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 24వ రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు కంపెనీ యాజమాన్యం, యూనియన్ సభ్యులకు షోకాస్ నోటీసులు జారీ చేస్తూ కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని ఏపీఎల్ అపోలో పరిశ్రమ యూనిట్ లో అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 24వ రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు కంపెనీ యాజమాన్యం, యూనియన్ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కంపెనీ ముందు పారదర్శకంగా, న్యాయపరమైన విధంగా జరుగుతున్న సమ్మెలో భంగం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు పంపించడం అనేది స్పష్టమైన బెదిరింపు చర్య అని, ఇది కార్మికుల ఐక్యమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి బెదిరింపులు లేదా నోటీసులు తమకు భయంకరం కావని, తమ హక్కుల కోసం, కుటుంబాల భవిష్యత్తు కోసం అక్రమ బదిలీలు రద్దు జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ సమ్మెలో అపోలో ట్యూబ్స్ మజదూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కుల్లా నర్సింహులు, కోశాధికారి కుంటా రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ చవాన్ సురేష్, మిర్దొడ్డి కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ యాదవ్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సునీల్ పశ్వాన్ మరియు యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. మరి నేటికి మా యొక్క సమ్మె 24 రోజులు పూర్తి అయింది. ఈరోజు మరి మేనేజ్మెంటు 24 రోజులు అయినప్పటికీ కూడా మేనేజ్మెంటు ఆలోచన మొత్తం ఎంతసేపు ఈ యొక్క కార్మికుల్ని అణచివేయాలనే ప్రయత్నమే చేస్తుంది. మరి అలాగే ఈరోజు హెచ్ఆర్ గారు మాకు ఒక షోకాజ్ నోటీస్ అనేది ఒకటి వాట్సాప్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే, మరి నాకు 24 అవర్స్ 24 గంటల్లో ఈ లెటర్ యొక్క బదులు చెప్పకపోతే మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు, మీరు ఎందుకు బయట కూర్చున్నారు, మాకు చెప్పకుండా బయటకు వెళ్ళిరు అనే మాట మాట్లాడుతున్నాడు. మరి అయ్యా, నువ్వు ఆ రోజు వచ్చినావు మరి సంగారెడ్డిలో డీసీఎల్ గారి దగ్గరికి, మరి నీకు తెలియదా? మరి 4 మీటింగ్లు అయినాయి, మరి నువ్వు మర్చిపోయినవా? మరి రాతపూర్వకంగా ఉన్నాయి కదా. మరి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, 3 డిస్ట్రిక్ట్లకు బాస్ అయినా డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ గారి ముందు మరి మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయిరా? మరి ఆ రోజు మీ సంతకం కూడా ఉన్నది. మరి డీసీఎల్ గారు 4 చర్చలు జరిపారు, 4 మీటింగ్లు చేశారు. మా మీటింగ్లో మరి మేము సమ్మె నోటీస్ ఆల్రెడీ అప్పటికే ఇచ్చాం, అయినప్పటికీ మీటింగులు చేశాం. మరి సమ్మె నోటీసు మేము 25 తారీఖు ఇచ్చేది ఉండే, మేము సమ్మె నోటీసు కొద్దిగా లేట్గానే ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చినాక 14 రోజులు మేము కూర్చుండేది ఉండే, కానీ 20 రోజులకు మేము బయటకు వచ్చాం. అది మీరు కాదంటేనే అది ఫైలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి డీసీఎల్ గారి ఆదేశాల మేరకు ఫైలు మూసేసి మరి ఇక మేనేజ్మెంట్ మొండి వైఖరి ఈడతలేదు అని చెప్పేసి అన్నప్పుడే మేము సమ్మెకి వెళ్తున్నాం అని మేము ఆల్రెడీ ఆ సమ్మె నోటీస్ తీసుకొని బయటకు వెళ్ళాం. మరి ఆ సమ్మె నోటీసు జీఎం గారికి కూడా ఇచ్చాం, అధికారికంగా జీఎం గారికి ఇచ్చాం. జీఎం గారితో ఫోటో దిగిన ఫోటో ఉంది, మరి డీసీఎల్ గారి దగ్గర ఇచ్చిన లెటర్ స్టాంప్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క ముద్ర మీకు అది వాల్యూ కాదా? ఆ విలువ మీకు తెలియదా? మరి మీరు అంటున్నారు ఇవాళ మాకు ఇంటిమేషన్ లేకుండా మీరు బయట కూర్చుంటే 24 రోజులకోలే మీరు బయట కూర్చున్నారు, మా ప్రొడక్షన్ ఆపి కూర్చున్నారు అని మాట్లాడుతున్నారు. అయ్యా, మేము మా అంతలో మేము కూర్చోలేదు, మీరు కూర్చున్న పెడితే కూర్చున్నాం. మేము ఇక్కడ 3 ట్రాన్స్ఫర్ చేస్తుంటే మేము కూర్చున్నాము. మీకు తెలుసు ఆల్రెడీ ఈ 24,000 జీతగాడు అక్కడ బతకలేడని, మళ్ళీ 24,000కి అక్కడ ఏమి రాదని, ఆ 24,000 రూపాయలు అడ్డం పెట్టుకొని ఈ చిన్న జీతగాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగం అనేది రీజన్ చేస్తారని మీ యొక్క ఆశ. కానీ చెప్తున్నాం, ఇక్కడికి వెళ్ళి వేదిక నుండి ఒకటే చెప్తున్నాం మీకు, ఎట్టి పరిస్థితుల్లో మేము సమ్మె ఇక్కడికి వెళ్ళి వదలాలంటే మా యొక్క విజయం తర్వాతనే మేము ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాం. ఇక్కడికి వెళ్ళి మరి మీకు తెలిసి ఉండాలి, మేము చేసేది న్యాయమైన పోరాటం. మరి మానవుల నుంచి కొంతమందిని చెప్తున్నావు, ఒక తొత్తుకు పంపినాం ఆల్రెడీ, ఒక 4,000 3,000 జీతం పెంచుతా అని చెప్పు, ఒక 10 మంది వస్తారు అని చెప్పేసి పంపినాం. అయినప్పటికీ మేము భయపడలే, మా వాళ్ళు ఎవరు కూడా భయపడలే. ఖచ్చితంగా మాకు రూపాయలు ఇస్తావు, ఇవాళ రేపు తీసుకుపోతావు, రేపు నడ్డి మీద అంతావు నువ్వు. ఇవాళ యూనియన్ నెంబర్ ఉంటేనే ఈ బాధ ఉంది. బిఎంఎస్ అంటేనే దేశంలో ఒక నెంబర్ 1 యూనియన్.
నెంబర్ 1 యూనియన్ నెంబర్ ఉంటేనే ఇట్లున్నది. మరి యూనియన్ లేకుండా ఉంటే నా ఉద్యోగ పరిస్థితి ఏంది, నా మనుగడ ఉండదు, కంపెనీలో ఉద్యోగం అనేది భద్రత కోల్పోతా అని కార్మికుడు అంటున్నాడు. కాబట్టి మరి మీరు ఇచ్చే లెటర్ ఏదైతే ఉందో షోకాజ్ నోటీసు అది చట్టపరంగా ఇయ్యో, అవసరమైతే డీసీఎల్ గారిని తెలుసుకో, చట్టం తెలుసుకొని ఆ లెటర్ ఇయ్యో అని చెప్పేసి హెచ్ఆర్ కానీ మేనేజ్మెంట్కు నేను ఇక్కడ నుంచే సవాల్ చేస్తున్నా. మరి మీరు ఇచ్చే లెటర్లో ఏముందో ఒకసారి చదువుకో. ఏమంటున్నావు, మాకు తెలియదు, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు బయటకు పోయారంటున్నావు. మీకు ఇంటిమేషన్ లేకుండా బయటకు ఎట్లా వస్తాడు, అది కనుక్కో ఫస్ట్. కనుక్కున్న తర్వాత మరి మాకు డీసీఎల్ గారి దగ్గరికి మేము ఇట్లా వెళ్తాం, మేము కూడా అక్కడ మా పెద్దలతో మాట్లాడిపిస్తాం. మరి ఈ యొక్క సమస్య విషయంలో మేము ఊరుకుండేది లేదు, చివరి అంచుల దాకా పోరాడతాం. మా ప్రాణాలు పోయినా మేము లెక్క చేయం, ఇంకా ఉద్యమం ఉధృత చేస్తాం తప్ప మేము ఏనాటికి భయపడేది లేదు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ బిఎంఎస్ జిందాబాద్ 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 భారత్ మాతా కీ ఏపీల పొల కార్మికుల ఐక్యత ఏపీల పొల కార్మికుల ఐక్యత ఏపీల పొల కార్మికుల ఐక్యత. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. ఆ ఏరియాలో ఉన్న వారికి కంపో ఫ్రీ, బోనస్గా ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. ఆ ఏరియాలో ఉన్న వారికి కంపు ఫ్రీ, బోనస్ గా ఇతర వ్యాధులు వ్యాప్తిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో పనిచేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు సిబ్బంది ఈ విషయంపై ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా వినడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తున్నారా, ఇతర సమస్యలపై మీరు పట్టించుకోరా, కరువైందా అని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గజ్వేల్ కు కూతవేటు దూరంలో ఉన్న ధర్మారెడ్డిపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు కరువైంది. డంపింగ్ యార్డు లేక చింతలకుంట కట్టపై వ్యర్థ పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ సెక్రటరీ పట్టించుకునే నాదులే కరువయ్యారు. అక్కడ నివసించే పరిసర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిసర ప్రాంతాల కాలుష్యం కొరల్లో చిక్కుకొని విషమంగా మారుతున్నాయి. ఆ వ్యర్థాలతో వచ్చే దుర్వాసన ఆ చుట్టుపక్కల నివసించే వారు ఆ దుర్వాసన భరించలేక సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడ్డారు. డంపింగ్ యార్డ్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పరిసర ప్రాంతాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుని పీల్చే గాలి విషమంగా మారుతోంది. దీంతో అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చెప్పనక్కరలేదు. ఇటీవల ఇక్కడ ఈగలు, దోమలు ఎక్కువయ్యాయి. డంపింగ్ యార్డ్ నుంచి తీవ్ర దుర్గంధం వస్తోంది. రాత్రిపూట కనీసం నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది. అటు గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది, నిర్వాహకులు తమ సమస్యలు పట్టించుకోవటం లేదు. ఇకనైనా ధర్మారెడ్డిపల్లి గ్రామ సెక్రటరీ, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పట్టించుకుని ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచిస్తారా లేదా వేచి చూడాల్సిందే. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. తుఫాన్ కు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పొన్నం ప్రభాకర్. రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ కు విజ్ఞప్తి. గడియారం గ్రామ శివార్లోని అపోలో పరిశ్రమలో 24వ రోజుకు చేరుకున్న సమ్మె. కార్మికులను భయపెట్టడానికి షోకాజు నోటీసులు జారీ. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం. సబ్ మార్కెట్ యార్డ్ లో తడిసి ముద్దైన ఆరబోసిన ధాన్యం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.